న్యూస్ చూస్తున్నారు. మెగా అల్లు వివాదంలో మరో సంచలనం నమోదైంది. అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశాడు రామ్ చరణ్. బన్నీని ఇన్స్టాలో అన్ఫాలో చేశాడు చెర్రీ. ఏపీ ఎన్నికల నుంచి అల్లు వర్సెస్ మెగాగా మారింది వ్యవహారం. అల్లు మెగా ఫ్యామిలీ మధ్య వార్ కొనసాగుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అది కంటిన్యూ అవుతుందని చర్చకు ఆద్యం పోసినట్టయింది ఈ రోజు ఆ ఇష్యూ. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన టైంలోనూ కలవలేదు, కనీసం రియాక్ట్ కాలేదు రామ్ చరణ్. పుష్ప 2 ఇండస్ట్రీ హిట్ కావడం, గేమ్ చేంజర్ అట్టర్ ఫ్లాప్ కావడం, ఈ రెండు ప్రధాన కారణమంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ వివాదానికి సంబంధించి మరింత ఆశ్చర్యం పోతుందంటే అల్లు మెగా ఫ్యామిలీ మధ్య మరింత వారు ముదిరిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఒక్కసారి మీరు చూడొచ్చు. అటు ఒకసారి మీరు చూస్తే కనుక ఆల్వేస్ రామ్ చరణ్ కి సంబంధించి అక్కడ మీరు చూస్తే క్లియర్ గా కనిపిస్తోంది. అల్లు అర్జున్ కి సంబంధించి ఫాలో ఆప్షన్ కనిపిస్తోంది. సో ఇక్కడ అన్ఫాలో చేసినట్టుగా భావించారు. దాంతో పాటు ఒకసారి మీరు చూస్తే కనుక అక్కడ ఎటువంటి ఒక్కసారి ఆన్ స్క్రీన్ మీరు చూడొచ్చు. నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రెజెంట్ ఆయన ప్రొఫైల్ లో ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు రామ్ చరణ్ కి సంబంధించి ఆ ప్రొఫైల్ ఒకసారి నేను ఆయన ఫాలో అవుతున్న పరిస్థితి. ఇదిగో ఈ లిస్ట్ లో రామ్ చరణ్ చూస్తే కనుక ఇంకెవరెవరు ఉన్నారో సంబంధించి ప్రొఫైల్ లో 38 మంది ఫాలోయింగ్ సంబంధించి 38 మంది ఫాలోయింగ్ ఉన్న లిస్ట్ ని చూస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే కనుక నిహారిక ముఖ్యంగా ఉన్నారు. అల్లు శిరీష్ కి ఫాలో చేశారు. అల్లు ఫాలో చేశారు. ఆల్వేస్ రామ్ చరణ్ చూడొచ్చు. అల్లు శిరీష్ కి సంబంధించి అన్ఫాలో చేయడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అలాగే రాఘబాబు ఉన్నారు. ఈ పరిణామానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ప్రయత్నించేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర కుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ బన్నీని అన్ఫాలో చేయడం అంటే సుకుమార్ ఎలా చూడాలి ఉన్న సిచువేషన్? ఇలా ఆ లిస్ట్ చాలా చాలా ఉందని చెప్పుకోవాలి. 38 మంది మాత్రమే ఆయన ఫాలో అవుతున్న సినారియో. సో ఇటువంటి సినారియోలో ఆయన అన్ఫాలో చేసిన సిచువేషన్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి మీరు చూస్తే కనుక 38 మంది ఫాలోవర్స్ కి సంబంధించి ఆ తర్వాత మీరు చూసుకుంటే కనుక ఇలా కానీ ఎక్కడ కూడా అల్లు అర్జున్ పేరు లేదు. ఆయన అన్ఫాలో చేశారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా. సో అంటే ఇన్ని పేర్లు ఉన్నాయి. ఇక్కడ అల్లు శిరీష్ కి సంబంధించిన పేరు కూడా కనిపిస్తోంది. అల్లు శిరీష్ కి సంబంధించి మీరు చూస్తే కనుక అల్లు శిరీష్ పేరు కూడా తన ప్రొఫైల్ లో ఉంది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ కి సంబంధించి ఎక్కడా కూడా లేదు, ఎక్కడా పేరు లేదు. మర్చిపోయి దాదాపుగా 3-4 సంవత్సరాలు అయిందని చెప్పుకోవాలి. ఆర్మీ ఈ నేపథ్యంలో ఒకసారి ఆ లిస్ట్ మనం చూస్తున్నాం. అన్ఫాలో చేశాడు, బన్నీని అన్ఫాలో చేశాడు రామ్ చరణ్ అంటే ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదిక మరి ముఖ్యంగా సాధారణంగా చూస్తుంటాం. ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా వాటి మీద రియాక్షన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చాలా ఎక్కువ సంఖ్యలో మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కి సంబంధించి ప్రస్తుతం అన్ఫాలో చేసిన తర్వాత అక్కడ ట్విట్టర్ లో కూడా ప్రస్తుతానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని వందల ట్వీట్లు అయితే మాత్రం ప్రారంభమైపోయాయి. మరి ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు ఈ ట్వీట్ కి సంబంధించి చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రామ్ చరణ్ అభిమానులు కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, లేకపోతే ఆయన ఫ్యాన్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించిన సన్నిహితులు కావచ్చు, వాళ్ళు పోస్ట్ చేస్తున్న సందర్భం. ఓకే, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఎందుకు అన్ఫాలో చేయాలి ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎలా చూస్తారు? ఎందుకంటే అన్ఫాలో చేసిన సందర్భం ఎలా చూస్తారు? ఒక ఫ్యాన్ గా మీరు ఎలా చూస్తారు? లేదా ఇద్దరు హీరోల మధ్య అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో అయితే ఇక్కడ చూసుకుంటే చెప్పండి పవన్, అల్లు అర్జున్ కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్ఫాలో చేశాడు, అల్లు అర్జున్ అన్ఫాలో చేశారంటే ప్రస్తుతం అల్లు అర్జున్ కొంచెం ట్విట్టర్ లో కూడా అంశానికి సంబంధించి మీరు చూస్తే కనుక ఇన్స్టాగ్రామ్ అంశం ట్విట్టర్ లో కూడా చర్చకు వస్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ అన్ఫాలో చేసిన చెర్రీ అంటూ కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇటు ఫ్యాన్స్ మధ్య కొన్ని కామెంట్స్ కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు రామ్ చరణ్ అన్ఫాలో చేసా అంటూ కూడా మరికొంతమంది అంటే ఫ్యాన్స్ మధ్య యుద్ధం రోజు రోజుకి పెరుగుతుందని భావించవచ్చు. సో ఈ సినారియోలో మెగా కాంపౌండ్ నుంచి ఉన్న రియాక్షన్ వచ్చే అవకాశం ఉన్నదని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కనుక ఇది సినిమా మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించచ్చా అనేది చర్చ జరుగుతోంది. ఎందుకంటే మరి ముఖ్యంగా చూసాం పుష్ప 2 కి సంబంధించి పుష్ప 2 సందర్భంలో ఇటు మెగా ఫ్యాన్స్ ఇటువంటి రియాక్షన్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం గేమ్ చేంజర్ వచ్చినప్పుడు ఆ రిపర్కషన్స్ గురించి మాట్లాడుకున్న సిచ్యువేషన్. సో ఇటువంటి సినారియోలో
కొన్ని ఫ్యాన్స్ places లో మధ్య utter యుద్ధం, flop అది అయింది. మూవీ మీద అసలు ఇంపాక్ట్ అనుకున్న చూపిస్తుంది అనేది ఒక result చర్చ రాలేదు. జరుగుతోంది. సో సో మనం ఈ ఎలా ఫ్రేమ్ చూసుకున్నా లో కూడా మూవీ అదే ఇండస్ట్రీ family నుంచి నుంచి ఎవరైనా వచ్చిన ఇన్వాల్వ్ అయ్యే అల్లు అర్జున్ అవకాశం ఇప్పుడు, ఉందా? ఓకే, మీ ఇద్దరి మధ్య ఇష్యూ ఉంటే కనుక ఇద్దరి మధ్య చూసుకోండి, బట్ ఆన్ ద ప్లాట్ఫామ్స్ రావద్దు, అది సినిమా మీద ఇంపాక్ట్ చూపిస్తుందంటే కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో ఎటువంటి టాక్ నడుస్తుంది, ఇండస్ట్రీ నుంచి ఎవరైనా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రవిచంద్ర, ఎందుకంటే ఇండస్ట్రీలో వీళ్ళిద్దరి మధ్య పర్సనల్ గా కావచ్చు లేకపోతే ప్రొఫెషనల్ కావచ్చు ఏదైనా ఉండొచ్చు, కానీ ఆన్ ద హోల్ సినిమా వచ్చినప్పుడు ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే అటువంటి సినారియోస్ కనిపించట్లేదు? 28 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే విజయ్ దేవరకొండ ఏం 21 చేంజర్ మిలియన్ సినిమా ఫాలోవర్స్ విషయంలోనే మన ఆర్మీకి అలాగే మెగా ఫ్యాన్స్ కి మధ్య కొంత వార్ అయితే జరిగిందని చెప్పుకోవాలి. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి నెగటివ్ ప్రాపగాండా అంతా అల్లు ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి సినిమాని కిల్ చేశారు, సినిమాపై నెగటివ్ గా ప్రచారం చేశారు అనే వాదన కూడా గట్టిగా మెగా కాంపౌండ్ నుంచి అయితే వచ్చాయి. అలాగే లింక్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ అల్లు ఆర్మీ ఫేక్ అకౌంట్స్ ద్వారా దాన్ని చాలా సర్క్యులేట్ చేశారు అనేది కూడా ఒక ఆరోపణ అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో దాదాపు 45 మంది మీద కేసు ఫైల్ చేయడం అయితే జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సైబర్ టీమ్. అందులో మేజర్ అకౌంట్స్ అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, కాస్త సంచలనంగానే కనిపిస్తోంది అన్ఫాలో చేసిన సిచువేషన్ లో. ఎటువంటి సిచువేషన్స్, ఎందుకంటే ఫ్యాన్స్ కి సంబంధించి ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం కనిపించే అవకాశం ఉంది. ఐ థింక్ పుష్ప 2 తర్వాత అటువంటి వేవ్ లెంత్ మళ్ళీ కనిపిస్తోంది, ఎందుకంటే ఇప్పటికే ఫ్యాన్స్ రియాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి, ఫ్యాన్స్ రియాక్షన్స్ కామెంట్ బాక్స్ చూడడం జరుగుతుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఎలా దీన్ని డిఫెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అల్లు అర్జున్ కి సంబంధించి సోషల్ మీడియా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ. ఆ తర్వాత కూడా చాలా సంఘటనలు ఆయన చూసినట్టుగా చెప్పడం జరిగింది. అభిమానులు అందరూ కూడా కట్టుగానే ఉండాలి, మేము హీరో అందరం కూడా. రవిచంద్ర, అంటే ఇప్పుడు ఈ రియాక్షన్ తర్వాత అల్లు అర్జున్ టీం కావచ్చు లేకపోతే అల్లు అర్జున్ సోషల్ మీడియా కావచ్చు, అల్లు అర్జున్ సోషల్ మీడియా రియాక్షన్ వచ్చే అవకాశం ఉందా? ఆయన సర్ది చెప్పే ప్రయత్నం పరిణామాల నేపథ్యంలో అర్జున్ వైపు నుంచి అయితే కనిపించలేదు. ఎందుకంటే సంఘటనలు దృష్టిలో పెట్టుకొని చెప్పడం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా కొంతమంది చెప్తుంటారు, దానిపై కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రెండు కుటుంబాల మధ్య ఇద్దరు ప్రొఫెషనల్ వెనుక ఉన్న పోటీ, దానికి సంబంధించిన సినిమాల్ని అభిమానులు ఫాలో చేసిన రామ్ చరణ్ ని కట్టడి చేయలేకపోతున్నారు. అలాగే ఖచ్చితంగా వాళ్ళ అభిమానులు కూడా దానిపై రియాక్ట్ అయితే అభిమానులందరూ కూడా వ్యక్తం చేసిన కాబట్టి సినిమాని ప్రయత్నం చేయరు, రియాక్ట్ అయ్యే అవకాశం కనిపించలేదు. బహుశా ముందు అభిమానులందరినీ కూడా వాళ్ళు అదుపులో పెట్టాల్సిన అవసరం అయితే ప్రసారం చేసే ఒక్కసారి ఆన్ స్క్రీన్ మీరు చూడొచ్చు, నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు రామ్ చరణ్ కి సంబంధించి ఆ ప్రొఫైల్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, రామ్ చరణ్ కి సంబంధించి ప్రొఫైల్ లో 38 మంది ఫాలోయింగ్ కి సంబంధించి 38 మంది ఫాలోయింగ్ ఉన్న లిస్ట్ మీరు చూస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే కనుక అల్లు శిరీష్ కి సంబంధించారు రామ్ చరణ్, అల్లు శిరీష్ ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేశారు అల్లు శిరీష్ కి సంబంధించి. ఇక్కడ ఏపీ ఎన్నికల సమంత అల్లు వర్సెస్ ఉన్నారు, అలాగే రాఘబాబు ఉన్నారు, అలాగే విశ్వాంతి అంటూ కూడా సోషల్ మీడియా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అర్జున్ రాజమౌళి ఆ టైంలో కూడా సుకుమార్ ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కూడా పరామర్శకు సంబంధించి కావచ్చు లేకపోతే ఆయన కలవలేదు కనీసం స్పందించలేదు రామ్ చరణ్ అంటూ కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ మొదలవుతోంది. పుష్ప మాత్రమే ఆయన ఫాలో అవుతున్న సినారియో. గేమ్ చేంజర్ ఇటువంటి సినారియోలో అల్లు మెగా ఫ్యామిలీ మధ్య మరింత వారు ముదురుతోంది అంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. అల్లు చూస్తే కనుక అన్ఫాలో చేయడంపై సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ చూసుకుంటే కనుక చిన్నపాటి యుద్ధాన్ని తలపిస్తోంది. ఇక్కడ కూడా కమెంట్లో కావచ్చు లేకపోతే ఆయన అన్ఫాలో చేశారు పోస్టర్లో కావచ్చు, మీరు చూడొచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా. నేటి జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు స్కోర్ బోర్డు దద్దరిల్లేలా 100% సాధించిన శ్రీ చైతన్య విద్యార్థులు 8 మంది. ఎక్కడా కూడా లేదు, ఎక్కడా పేరు లేదు. ఓకే, ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ లిస్ట్ మనం చూస్తున్నాం. అన్ఫాలో చేశాడు
బన్నీని అన్ఫాలో చేశాడు రామ్ చరణ్ అంటూ ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మరి ముఖ్యంగా సాధారణంగా చూస్తూ ఉంటాం, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా వాటి మీద రియాక్షన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా చాలా ఎక్కువ సంఖ్యలో మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్కి సంబంధించి ప్రస్తుతం అన్ఫాలో చేసిన తర్వాత అక్కడ ఆ ట్విట్టర్లో కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని వందల ట్వీట్లు అయితే మాత్రం ప్రారంభమైపోయాయి. మరి ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు ఈ ట్వీట్కి సంబంధించి చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రామ్ చరణ్ అభిమానులు కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, లేకపోతే ఆయన ఫ్యాన్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించిన సన్నిహితులు కావచ్చు, వాళ్ళు పోస్ట్ చేసిన సందర్భం. ఓకే, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎలా చూస్తారు మీరు ఈ చర్యని? ఎందుకంటే ఇక్కడ అన్ఫాలో చేసిన సందర్భం ఎలా చూస్తారు? ఒక ఫ్యాన్గా మీరు ఎలా చూస్తారు? హలో, రైట్ పవన్. అయితే హాయ్, దిస్ ఇస్ పవన్ అండి, హైదరాబాద్ నుండి. పవన్ చెప్పండి. పవన్, ఇక్కడ ఏం లేదు, ఒకటి మెగా ఫ్యామిలీని ఎప్పుడైతే అల్లు అర్జున్ కొంచెం దూరం పెట్టడము, అంటే మెగా ఫ్యామిలీని అల్లు అర్జున్ కొంచెము పక్కకు పెట్టడము, అల్లు అర్జున్ సొంతంగా ఎదగాలి అన్న క్రమంలో అప్పుడే స్టార్ట్ అయింది వారు. సో ఈ ఎన్నికలు అనేవి కొంచెము దూరాన్ని పెంచేశాయి మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ రామ్ చరణ్ అల్లు అర్జున్ అన్ఫాలో చేయడానికి రీజన్ అయితే గేమ్ చేంజర్ రిజల్ట్, ఖచ్చితంగా గేమ్ చేంజర్ రిజల్టే. ఎందుకంటే ఎట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ పుష్ప 2 కోసం, పుష్ప మూవీ కోసం 5 years తన హార్ట్ అండ్ సోల్ పెట్టాడు. ఇటు రామ్ చరణ్ కూడా పెద్ద ప్రొడ్యూసర్, పెద్ద డైరెక్టర్, గేమ్ చేంజర్ కోసం ఆయన కష్టపడ్డాడు. కాకపోతే ఇక్కడ రిజల్ట్ ఏమైంది అని అంటే పుష్ప 2 ఆల్ ఓవర్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అయింది. గేమ్ చేంజర్ బిలో యావరేజ్, కొన్ని ప్లేసెస్ లో అట్టర్ ఫ్లాప్ అయింది, అసలు అనుకున్న రిజల్ట్ రాలేదు. సో మనం ఎలా చూసుకున్నా కూడా అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా స్టార్డమ్ ని ఎంజాయ్ చేయడము, అదే ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లెగసీని కంటిన్యూ చేస్తాడు అనుకున్న రామ్ చరణ్ ఒక స్టార్ కిడ్ గా మాత్రమే మిగిలిపోయింది. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అల్లు అర్జున్ కు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ రామ్ చరణ్ కు లేదు. సోషల్ మీడియా ఫాలోవర్స్ తీసుకున్నా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోవర్స్ సోషల్ మీడియా ఇన్స్టాలో 28 million ఫాలోవర్స్ ఉంటే విజయ్ దేవరకొండకు 21 million ఫాలోవర్స్ ఉన్నారు. మన టాలీవుడ్ నుంచి సోషల్ మీడియా ఇన్స్టాలో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు ఇద్దరు. ఎవరు? అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ. మీరు అబ్జర్వ్ చేస్తే రామ్ చరణ్ కి కూడా 26 million ఫాలోవర్స్ ఉంటారు. కాకపోతే ఫస్ట్ నుంచి వస్తున్న డిస్కషన్ ఏంటిదంటే అదంతా బాట్స్, అంటే ఫేక్ ఫాలోవర్స్ ని రామ్ చరణ్ పెట్టుకున్నాడు అనేది చర్చ. దాని నుండే ఎప్పటి నుంచో ఫైట్ జరుగుతుంటది. అంటే చిరంజీవి అనే పర్సన్ లేకపోతే రామ్ చరణ్ నథింగ్ అనే డిస్కషన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీసుకురావడం జరుగుతుంది. మాకు అల్లు అర్జున్ అన్ఫాలో చేయడం వల్ల ఇప్పుడు అల్లు అర్జున్ కి తగ్గేది ఒరిగేది ఏముండు. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు అల్లు అర్జున్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ తర్వాత ఇప్పుడు మన తెలుగు నుంచి అల్లు అర్జున్ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ కొరిగేది ఏం లేదు. కాకపోతే ఇలాంటి చేష్టల వల్ల ఒక మెట్టు తగ్గిండు, రామ్ చరణ్ ఒక మెట్టు తగ్గిండు, సింపుల్. రైట్ పవన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, ప్రస్తుతం ఇది కాస్త సంచలనంగానే కనిపిస్తోంది. అన్ఫాలో చేసిన సిచ్యువేషన్లో ఎటువంటి సిచ్యువేషన్స్, ఎందుకంటే ఫ్యాన్స్కి సంబంధించి ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం కనిపించే అవకాశం ఉంది. ఐ థింక్ పుష్ప 2 తర్వాత అటువంటి వేవ్ లెంత్ ఇక్కడ మళ్ళీ కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఫ్యాన్స్ రియాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి, ఫ్యాన్స్ రియాక్షన్స్ కామెంట్ బాక్స్లో చూడడం జరుగుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఎలా దీన్ని డిఫెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అల్లు అర్జున్కి సంబంధించి సోషల్ మీడియా ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందా ఇక్కడ? రవిచంద్ర, అంటే ఇప్పుడు ఈ రియాక్షన్ తర్వాత అల్లు అర్జున్ టీం కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ సోషల్ మీడియా కావచ్చు, అల్లు అర్జున్ సోషల్ మీడియా నుంచి రియాక్షన్ వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ వైపు నుంచి అయితే ఎలాంటి రియాక్షన్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఒక కోల్డ్ వార్ జరుగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. కానీ ఈ అన్ఫాలో చేయటం వెనుక ఉన్న రీజన్ ఏంటి,
దానికి సంబంధించిన కారణాలని రామ్ చరణ్ అన్ఫాలో చేసిన రామ్ చరణ్ బయటికి వెళ్ళిపుచ్చలేని పరిస్థితి, అలాగే అన్ఫాలో అయిపోయిన కాబడిన అల్లు అర్జున్ కూడా దానిపై రియాక్ట్ అయితే మరలా ఇష్యూని ఇంకా ఎక్స్టెండ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ గాని ఆయన టీం కూడా ఎవరు కూడా దానిపై రియాక్ట్ అయ్యే అవకాశం కనిపించలేదు. బహుశా అల్లు అర్జున్ ఫ్యాన్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళు దానిపై కథనాలు బయటికి ప్రసారం చేసే అవకాశం అయితే ఉంది తప్పితే అఫీషియల్ గా అల్లు అర్జున్ టీం నుంచి అయితే దీనిపై రియాక్షన్ ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం స్టార్ట్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశారు రామ్ చరణ్ తేజ్. మెగా అల్లు వివాదంలో మరో సంచలనం నమోదైంది. అల్లు అర్జున్ ను అన్ఫాలో చేశారు రామ్ చరణ్. బన్నీని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేశాడు చెర్రీ. ఏపీ ఎన్నికల నుంచి అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వార్ గా కనిపిస్తోంది అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఆ టైంలో కూడా కనీసం ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కూడా పరామర్శకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆయన కలవలేదు, కనీసం స్పందించలేదు రామ్ చరణ్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు డిస్కషన్ మొదలవుతోంది. పుష్ప 2 ఇండస్ట్రీ హిట్ కావడం, గేమ్ చేంజర్ అట్టర్ ఫ్లాప్ కావడంతో అల్లు మెగా ఫ్యామిలీ మధ్య మరింత వారు ముదురుతోంది అంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా కూడా కూస్తోంది. అల్లు అర్జున్ ను అన్ఫాలో చేయడంపై సోషల్ మీడియాలో చెర్రీ, బన్నీ ఫ్యాన్స్ ఒక చిన్నపాటి యుద్ధాన్ని తలపిస్తోంది. ఆ కమెంట్లలో కావచ్చు, లేకపోతే ఆ పోస్టుల్లో కావచ్చు.